ట్రాఫిక్లో చిక్కుకున్నారా? ఎంతకు క్లియర్ కాని ట్రాఫిక్ రద్దీ అమాంతం ఆకాశంలో ఎగురుతూ ప్రయాణించాలి అనిపిస్తుంది కదూ. సాంకేతిక పరిజ్ఞానం దీన్ని సుసాధ్యం చేయనుంది. ఉన్న పళంగా ఎగరటానికి ఎయిర్ టాక్సీలు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ దిశలో పరిశోధనలు సైతం జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో గుంటూరు యువకుడు ముందుకు దూసుకుపోతున్నాడు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. సాంకేతిక విప్లవం అసాధ్యాలను సుసాధ్యం చేసింది. ఆకాశంలో ఎగిరే చిన్న చిన్న వాహనాలను కూడా తయారు చేసేందుకు ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఉన్న చోట నుండే అలా గాల్లోకి వెళ్ళి కొంత దూరం ప్రయాణించి మనం కావాల్సిన చోట దిగే విధంగా కూడా ఈ చిన్న చిన్న వాహనాలను అయితే తయారు చేస్తున్నారు. డ్రోన్లు విజయవంతం అవడంతో ఒక్కసారిగా ఈ ప్రయోగాలు పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరులోని ఒక యువకుడు ఎయిర్ ట్యాక్సీలను కూడా తయారు చేస్తూ ఉన్నారు. వారు ఏ దశలో ఉన్నారు, ప్రస్తుతం ఎయిర్ ట్యాక్సీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయనే విషయాల్ని అడిగి తెలుసుకుందాం. హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు ఎగరడానికి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న యంత్రాలివి. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ అసాధ్యాలని సుసాధ్యం చేస్తోంది. తాజాగా ఈ జాబితాలో ఎయిర్ టాక్సీ చేరబోతోంది. ఎయిర్ టాక్సీలపై చైనా సహా పశ్చిమ దేశాలు పరిశోధనలు సాగిస్తున్నాయి. ఈ దిశలో భారత్ సైతం ముందుకు దూసుకుపోతోంది. గుంటూరు స్తంభాల గరువుకు చెందిన అభిరామ్ ఎయిర్ టాక్సీ పరిశోధనల్లో దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు. అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ అలాగే ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగంలో చేరాడు. డ్రోన్లకి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్న కాలంలో ఎయిర్ టాక్సీ రూపొందించాలన్న సంకల్పం అభిరామ్లో కలిగింది. విదేశాల్లో ఎయిర్ టాక్సీలపై జరుగుతున్న పరిశోధనలపై అధ్యయనం చేశారు. భారత్లో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ఎయిర్ టాక్సీల అవసరాన్ని గుర్తించారు. మాతృదేశంలో ఎయిర్ టాక్సీలను రూపొందించి దేశం కీర్తిని చాటాలని భావించి గుంటూరుకు తిరిగొచ్చారు. 2017లో గుంటూరులో మ్యాగ్నమ్ వింగ్స్ కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి ఇండియాలోనే ఎయిర్ టాక్సీల తయారీ కోసం శ్రమిస్తున్నారు. తొలుత పైలట్ లేకుండా భూమి మీద నుంచి నియంత్రించేలాగా మోడల్ వాహనాన్ని తయారు చేసి విజయవంతంగా పరీక్షించారు. ఇక రెండవ దశలో 2 సీట్లతో కూడిన ఎయిర్ టాక్సీ V2ని తయారు చేశారు. V2 మోడల్ ఎయిర్ టాక్సీ ప్రయోగ దశను దాటి ప్రయాణికుల చెంతకు చేరేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం గుంటూరులోని ఒక కేంద్రంగా ఒక కంపెనీ తయారు చేస్తున్న ఎయిర్ ట్యాక్సీల షెడ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు వివిధ రకాల మోడల్స్లో కూడా ఈ ఎయిర్ ట్యాక్సీలను అయితే తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 రకాల పర్పస్లు, ఏదైతే 2 రకాల ఉపయోగాలకి వీటిని ఉపయోగించే విధంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ వాహనాలన్నీ కూడా స్కేల్ డౌన్ మోడల్స్. మొదటగా స్కేల్ డౌన్లో వీటన్నిటిని కూడా మోడల్స్ తయారు చేసుకొని ఆ తర్వాత ఎక్కడైతే యాక్చువల్గా ఫ్లై చేయడానికి అవకాశం ఉన్న పెద్ద వాహనాలను కూడా తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎయిర్ ట్యాక్సీ అనేది మనకి నగరాల్లో ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడానికి, అలాగే పెద్ద వాహనం అయితే ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి వెళ్లే విధంగా కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నది ఇది 8 ప్యాసింజర్ మోడల్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీని పక్కన ఉన్నది అయితే ఎయిర్ ట్యాక్సీ. ఇది ప్యాసింజర్స్, ఇద్దరు ప్రయాణికులు దీనిలో ప్రయాణించే అవకాశం అయితే ఉంది. క్యాబ్ లో ప్రయాణానికయ్యే ఖర్చుతో ఎయిర్ టాక్సీలో ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా అభిరామ్ కృషి చేస్తున్నారు. పట్టణాల్లో ప్రయాణించేందుకు అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణానికి వీలైన వాహనాల్ని రూపొందిస్తున్నారు అభిరామ్. ఈ వాహనాలు బ్యాటరీ సహాయంతో నడుస్తాయంటున్నారు. V2 టాక్సీ గరిష్టంగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అని చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో 300 కిలోమీటర్లు ప్రయాణానికి అనువైన X4 ఎయిర్ టాక్సీ లాంచ్ చేయబోతున్నట్టుగా వెల్లడిస్తున్నారు అభిరామ్. ఇది మెయిన్గా మీరు 2 రకాలుగా ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు. ఒకటి రీజనల్ మొబిలిటీకి, ఇంకోటి అర్బన్ మొబిలిటీకి. అర్బన్ మొబిలిటీ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి, లేకపోతే సిటీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఇది మెయిన్గా యూజ్ చేస్తామండి. ఇప్పుడు మీరు చూసిన నా వెనకాల ఉన్న మోడల్ V2 అండి. ఇది ఒక బిల్డింగ్ పైనుంచి చాలా ఈజీగా లైక్ ఒక క్లిక్ తోటి మనం యూబర్ కానీ ఓలా కానీ ఇట్లాంటివి వచ్చినట్టు ఒక చిన్న క్లిక్ తోటి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అండి. ఎంత దూరం ఫ్లై అవుతుంది ఇది 40 కిలోమీటర్స్ అండి. దీని రేంజ్ వచ్చరికి 40 కిలోమీటర్స్ అండి. అండ్ స్పీడ్ వచ్చరికి 100 kmph అండి. అండ్ ఇంకోటి రీజనల్ మొబిలిటీ వచ్చరికి X4 అండి. మేము ప్రస్తుతానికి 3 లీటర్ వర్షన్ తయారు చేస్తున్నాము. అది ఇంకొక 1 monthలో మేము అన్వీల్ చేస్తాం. అది 300 కిలోమీటర్స్ అండ్ 300 kmph per hour వెళ్తుంది. మన దేశంలో ఎయిర్ టాక్సీ విధానం ప్రారంభించాలంటే కేంద్రం అనుమతి కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్రం రూపొందిస్తున్న పాలసీ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందంటున్నారు అభిరామ్. ఎయిర్ టాక్సీ విధి విధానాలు, లైసెన్స్ల జారీ ప్రక్రియ అందుబాటులోకి రావాలంటే మరికొంతకాలం పట్టనుంది. ప్రస్తుతం ఇదైతే మాత్రం ప్రయోగాలన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తమ పాలసీని తయారు చేసి ఎయిర్ ట్యాక్సీలని దేశంలోకి అనుమతించేందుకు కావాల్సిన డ్రాఫ్ట్ తయారీలో ఉంది. ఆ డ్రాఫ్ట్ పాలసీగా రూపొందిన తర్వాత వీటన్నిటిని కూడా
ప్రజల వద్దకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇద్దరు ప్యాసింజర్ వెహికల్ తర్వాత ముగ్గురు, అదేవిధంగా పైలట్ తో సహా 8 మంది ప్రయాణించే మరో 2 వెహికల్స్ ని తయారు చేస్తోంది అభిరామ్ నేతృత్వంలోని మ్యాగ్నమ్ సంస్థ. తమ సంస్థ తయారు చేస్తున్న ఎయిర్ టాక్సీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అభిరామ్ చెప్పారు. హెలికాప్టర్కి మనకి 3 మెయిన్ రీజన్స్ అండి. ఒకటి సేఫ్టీ, ఇంకొకటి నాయిస్ పొల్యూషన్, ఇంకొకటి కాస్ట్. ఈ 3 కూడా వీటితోటి మనకి కంప్లీట్గా మారిపోతాయండి. అండ్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అనేది మనకి కంప్లీట్ ఆటోనమస్ అండ్ ఒక బిల్డింగ్ పైన దిగచ్చండి. ఇది 2.5 క్రాస్ 2.5 మీటర్ అండి. దీని ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ స్పేస్. వేరే మన హెలికాప్టర్ కానీ చూసుకున్నట్టు 15 మీటర్స్ కావాలి. సో దానికి హెలిప్యాడ్ కావాలి, కానీ దీనికి అవసరం లేదు. మన నార్మల్ ఇంటి బిల్డింగ్ మీద దిగచ్చు. అంటే ఎన్నేళ్ల నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? మేము 2017 నుంచి స్టార్ట్ చేసామండి వీటి మీద వర్కింగ్ అనేది. 2024లో దీని ఫస్ట్ ఫ్లైట్ కంప్లీట్ చేసామండి. మేము టెక్నాలజీ డెమోన్స్ట్రేట్ అండి ఇది. ఇది అనుకున్న రేంజ్లో మేము అనుకున్న క్యాలిక్యులేషన్స్కి, మేము అనుకున్న థింగ్స్కి ఇది రీచ్ అయిందండి. సో దీన్ని సెకండ్ వర్షన్ మేము రెడీ చేస్తున్నామండి. ఇంకొన్ని మంత్స్లో మేము దీన్ని బయటకు తీసుకొస్తాం. మోస్ట్ ప్రాబ్లీ ఈ ఇయర్ ఎండ్కి మేము డ్రాఫ్ట్ నుంచి ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఫినిష్ అవుద్దని అనుకుంటున్నామండి. దీనివల్ల మేము ఇంకొక 3 ఇయర్స్లో మీరు జనాలకు అందుబాటులోకి తీసుకొస్తాం. భారతదేశంలో ఇంకా ఇటువంటి కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఎయిర్ ట్యాక్సీలు తయారు చేసే కంపెనీలు, వాటి ఏ దశలో ఉన్నాయని అనుకుంటున్నారు? ఎయిర్ ట్యాక్సీ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయండి, బట్ మేము ఫ్లై చేసిన దానికి మిగతా కంపెనీస్ చేయలేదండి. అంటే ఎప్పుడు ఈ పర్మిషన్స్ అన్నిటి కోసం ఎప్పుడు గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వబోతున్నారు? ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడున్న కాస్ట్ చూసినట్టయితే చాలా ఎక్కువగా ఉంటే దానికి తగ్గించడం కోసం ఇంకేదైనా అధునాతన ప్రయోగాలు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇది ప్రయోగాలు చేస్తూనే ఉంటామండి ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. అండ్ గవర్నమెంట్ అనేది మేము డ్రాఫ్ట్ అనేది పాలసీగా మారినప్పుడు మేము అప్రోచ్ అవుతామండి. దేశంలో అభిరామ్ నేతృత్వంలోని మ్యాగ్నమ్ సంస్థతో పాటు బెంగళూరులోని సర్లా ఏవియేషన్ సంస్థ కూడా ఈ దశలో ప్రయత్నాలు సాగిస్తోంది. హెలికాప్టర్, విమానం స్థాయిలో టెక్నాలజీ అవసరం లేకుండానే సులభంగా ఆకాశంలో ప్రయాణించే వీలున్న ఎయిర్ టాక్సీలు ప్రయోగ దశను దాటి ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి. కేంద్రం అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే హెలికాప్టర్కి అదేవిధంగా ఏరోప్లేన్ తర్వాత అధునాతనమైన ఈ సాంకేతిక పరిజ్ఞానం కాబట్టి చాలా సులభంగా టేకాఫ్ అవటం కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ అవటం కావచ్చు, చాలా సులభంగా చేయొచ్చు అనేది ఇక్కడ ఈ ప్రయోగం చేసేవాళ్ళు అభిరామ్ చెప్తున్న మాట. అయితే వీటన్నిటికీ కూడా ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కావాల్సి ఉంటుంది. DGCA యొక్క చాలా నిబంధనలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా తీసుకొని ప్రజల చెంతకు మాత్రం తీసుకువచ్చి అతి తక్కువ ఖర్చుతోనే ప్రయాణాలు చేసే విధంగా కూడా త్వరలోనే వీటన్నిటినీ కూడా ప్రజల చెంతకు తీసుకొస్తామని అభిరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజు, TV9 గుంటూరు.